ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని నేషనల్ హైవే 16ని కనెక్ట్ చేస్తూ వేస్తున్న అప్రోచ్ రోడ్ కన్స్ట్రక్షన్ స్టేటస్ని చూడబోతున్నాం, తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానంటారు. పదండి బ్లాగ్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే మీకోసం వీడియో చివరిలో ఒక లేఅవుట్ గురించి చెప్పాను. మీరు వీడియోని పూర్తిగా చూస్తే మీకే ఆ లేఅవుట్ గురించి తెలుస్తుంది. సో ఈరోజు వీడియోలో మనం అయితే ఎగ్జాక్ట్గా ముందు చూస్తున్నాం కదా, ఒక రోడ్ కనబడుతుంది. ఈ రోడ్ మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని అలానే మన నేషనల్ 16ని ఈ రెండింటిని కనెక్ట్ చేస్తుంది. సో ఈ రోడ్ని మనం అయితే కంప్లీట్గా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళబోతున్నాం. ఎంతవరకు కన్స్ట్రక్షన్ జరిగిందో కూడా తెలుసుకోబోతున్నాం. అలానే వీడియోలో మీకు భోగాపురం ఎయిర్పోర్ట్ని కూడా చూపిస్తాను. అయితే ఫస్ట్ మనం ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా కనెక్ట్ అవుతుంది అండ్ అలానే ఎక్కడ ఉంటుందన్న విషయాలను కూడా ఫస్ట్ మనం మ్యాప్లో చూద్దాం. తర్వాత డైరెక్ట్గా విజువల్స్ అయితే చూద్దాం. మరి వెళ్దాం మ్యాప్లోకి. చాలా ఇక మనం మ్యాప్లో వెళ్ళినట్టయితే మనకి చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఈ రెడ్ కలర్ లైన్ ఉంది కదా, ఇదే మన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి కనెక్టింగ్ రోడ్ అనమాట. అప్రోచ్ రోడ్డు నేషనల్ 16ని అండ్ అలాగే ఎయిర్పోర్ట్ని కనెక్ట్ చేస్తున్న రోడ్డు. మీకు అయితే చాలా క్లియర్ కనిపిస్తుంది కదా ఈ రోడ్ అయితే. సో ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ అయితే ఉంది అండ్ ఇదంతా కూడా నేషనల్ 16 అనమాట. ఇక్కడ మన విశాఖపట్నం అయితే ఉంది. విశాఖపట్నం నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి చాలా కనెక్టింగ్ రోడ్స్ని కూడా డెవలప్ చేస్తున్నారు. అవి మీరు అప్కమింగ్ వీడియోలో చూస్తారు. సో మీరు చూస్తున్నట్లయితే మీకు చాలా క్లియర్ కనిపిస్తుంది కదా, ఇక్కడ నేషనల్ హైవే 16 అయితే వెళ్తుంది. ఈ ప్లేస్లో ఒక ఇంటర్చేంజ్ అయితే వస్తుంది. అది కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. సో ఈ రోజు వీడియోలో మనం అయితే ఎగ్జాక్ట్గా ఈ నేషనల్ 16లో ముందుకు వెళ్తాం. ముందుకు వెళ్ళి ఇక్కడ అప్రోచ్ రోడ్లోకి ఎంటర్ అయ్యి అప్రోచ్ రోడ్లో ట్రావెల్ చేసి కంప్లీట్గా ఈ రోడ్ యొక్క కన్స్ట్రక్షన్ స్టేటస్ని తెలుసుకోబోతున్నాం. మనమైతే ఆల్మోస్ట్ ఇదిగోండి ఈ ప్లేస్ వరకు వెళ్తాం అనమాట. ఇక్కడ వరకు వెళ్తాం, కంప్లీట్గా రోడ్ వరకు అయితే చూస్తాం. సో మరి ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ రోడ్లో ఎలాంటి జరిగిందో విజువల్ చూడడానికి వెళ్దామా? చాలా ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే మ్యాప్లో చాలా క్లియర్గా చూపించాను మనకి ఈ రోడ్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉంటుందన్నది. ఇప్పుడు మనమైతే బ్యూటిఫుల్ విజువల్స్ని చూడబోతున్నాం. మరి చూద్దామా విజువల్స్ని? చాలా ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం అయితే సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం అనమాట. మన నేషనల్ 16లోని మనం ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. ఎందుకంటే ఇలా వెళ్తేనే మనం ఈ అప్రోచ్ రోడ్లోంచి ఈ ఎయిర్పోర్ట్ వైపు అయితే వెళ్ళగలం. సో అందుకే మనమైతే ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తున్నాం. సో ఈ సర్వీస్ రోడ్ కనుక మనం ఈ రూట్లో వెళ్ళొచ్చు, కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఆపోజిట్ నుంచి కూడా వెహికల్స్ వస్తాయి కాబట్టి. సో మనమైతే చూసాం కదా, ముందున మనకు ఒక ఫ్లైఓవర్ కనిపించింది. ఆ ఫ్లైఓవర్ దగ్గర ఇంటర్చేంజ్ అనేది వస్తుంది. ఆ ఇంటర్చేంజ్ వర్క్స్ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అది నేను మీకు అప్కమింగ్ వీడియోలో చాలా క్లియర్గా చూపిస్తాను, అక్కడ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇప్పుడు మనమైతే ఈ అప్రోచ్ రోడ్లో ఎంటర్ అయ్యాం అనమాట. ఈ అప్రోచ్ రోడ్లో ఇక్కడ మొత్తం మనకు జరిగేది ఇంటర్చేంజ్ వర్క్. ఈ ఇంటర్చేంజ్ వర్క్ని కంప్లీట్గా క్లియర్గా బ్యూటిఫుల్గా మీకైతే నేను అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను, వర్క్ ఎలా జరుగుతుంది అనేది అండ్ అలాగే ఇంటర్చేంజ్ ఎలా ఉంటుంది అనేది. సో ఇప్పుడు మనమైతే మట్టి రోడ్లోంచి వెళ్తున్నాం. మీరు చూస్తున్నారు కదా, ఈ రోడ్లోంచి వెళ్ళే మనమైతే అప్రోచ్ రోడ్లో కనెక్ట్ అవుతాం. ఈ అప్రోచ్ రోడ్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారంటే కేపీసీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు కన్స్ట్రక్ట్ చేశారు. సో మనకి ఈ అప్రోచ్ రోడ్ వచ్చేసి 6.42 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మనకి హైవే నుంచి ఎగ్జాక్ట్గా ఎయిర్పోర్ట్కి 5 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఈ రోడ్ వచ్చేసి మనకి 6.42 కిలోమీటర్స్ ఎందుకు ఉంటుందంటే ఈ రోడ్ డైరెక్ట్గా కార్గో వరకు వెళ్తుంది కనుక. సో కంప్లీట్గా మనమైతే ఇప్పుడు అప్రోచ్ రోడ్లో ఎంటర్ అయ్యాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు, రైట్ సైడ్లో మొక్కలు అయితే వేశారు అండ్ మనమైతే ఈ అప్రోచ్ రోడ్లో రైన్ వెళ్ళిపోతున్నాం. మనమైతే అంత స్పీడ్లో వెళ్ళట్లేదు, స్లోగానే వెళ్తున్నాం. ఒక 40 to 50 స్పీడ్లో వెళ్తున్నాం. కానీ నేను 200 స్పీడ్లో పెట్టాను. సో అందువల్ల ఇది మనకి ఫాస్ట్గా వెళ్తున్నట్టు కనిపిస్తుంది. నేను మీకు క్లియర్గా ఏ స్పీడ్లో వెళ్ళాను కూడా చూపిస్తాను. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, మీకు చాలా క్లియర్గా అప్రోచ్ రోడ్ ఎంతవరకు అయిందనేది అర్థమవుతుంది. మనమైతే ఇంటర్చేంజ్ కాకుండా అప్రోచ్ రోడ్లో ఎంటర్ అయితే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళిపోవచ్చు. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాలి ఈ ఎయిర్పోర్ట్ ఖచ్చితంగా జూన్లో ఓపెన్ అవుతుంది అనేది. సో ఎయిర్పోర్ట్ వర్క్ కూడా చాలా వరకు కంప్లీట్ అవుతూ వచ్చింది. సో ఎయిర్పోర్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయిందంటే జూన్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అవుతుంది అండ్ ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అండ్ టేక్ ఆఫ్ అవుతాయి. ఆల్రెడీ ట్రయల్ రన్ కూడా జరిగింది, అది మీకు తెలిసిందే కదా. సో మనకి రన్వే కూడా సిద్ధం అయిపోయింది అండ్ ఇంకా ఎయిర్పోర్ట్ పనులే బాకీ ఉన్నాయి, అది కూడా తొందరలో కంప్లీట్ అయిపోతాయి. ఎయిర్పోర్ట్ అనేది జూన్లో ఇనాగ్రేట్ చేస్తారు. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, జస్ట్ మనం అయితే డిపార్చర్స్ అరైవల్స్ బోర్డ్ని అయితే దాటా అనమాట. డిపార్చర్స్కి అరైవల్కి మనం అయితే స్ట్రైట్గా వెళ్ళాలి. ఫస్ట్ సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ కాకుండా నెక్స్ట్ సర్కిల్ తీసుకోవాలి. ప్రస్తుతం అయితే ఎయిర్పోర్ట్లోకి ఎవరికి ఎంట్రీ లేదు, జస్ట్ మనం అప్రోచ్ రోడ్ చూడడానికి మాత్రమే వెళ్ళొచ్చు.
అండ్ అది కూడా మనం వెళ్ళాలంటే రిస్క్ మీద వెళ్ళాలి. ఎందుకంటే స్టార్టింగ్లో చూసారు కదా ఆ మట్టి రోడ్ మొత్తం ఎలా ఉందో, ఆ రోడ్లో ట్రావెల్ చేసామంటే ఖచ్చితంగా మన సస్పెన్షన్ ఎగిరిపోద్ది. ఓన్లీ పెద్ద పెద్ద వెహికల్సే వెళ్తాయి. నార్మల్ వెహికల్స్ వెళ్ళాయంటే సస్పెన్షన్ పాడే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమం వెళ్ళకపోవడం మంచిది. ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన తర్వాత అందరికీ ఓపెన్ చేసిన తర్వాత హ్యాపీగా ఎయిర్పోర్ట్కి ఎవరైనా ట్రావెల్ చేయాలనుకుంటే ట్రావెల్ చేస్తూ వెళ్ళడానికి వెళ్ళొచ్చు. చూస్తున్నారు కదా మీకైతే చాలా క్లియర్గా బౌండరీస్ సహా కంప్లీట్ అయిందనమాట. ఈ రోడ్ అంతా కూడా ఇదంతా కూడా గ్రీనరీతో నిండిపోతుంది. ఈ ఎయిర్పోర్ట్ రోడ్ని ఇంతకుముందు మీకు సెప్టెంబర్ 2025లో చూపించాను, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట. ఛానల్లో కూడా చూపించాను, మీరు చూడాలనుకుంటే మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అని చూస్తే మీకే క్లియర్గా అర్థమవుతుంది ఈ రోడ్ వర్క్ ఎంత ఫాస్ట్గా జరిగిందనేది. అండ్ అలానే కంప్లీట్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు రోడ్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది. ఇప్పుడు మనమైతే ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం అనమాట. కానీ మనకి అక్కడితో ఎండ్ పడిపోయింది. ఎందుకంటే ఎయిర్పోర్ట్లోకి ఎవరిని అలో చేయట్లేదు. ఎందుకంటే మనకి ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ కాబట్టి లోపలికి ఎవరిని అలో చేయరు. పర్మిషన్ ఉంటే తప్ప మనం లోపలికి అయితే వెళ్ళాం. సో మనం చూసుకోవచ్చు మనకైతే చాలా క్లియర్గా రోడ్డు మీద నుంచి మనం ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ స్టాటస్ని చూడొచ్చు. సో మనం చూసుకోవచ్చు అక్కడ ఏటీసీ టవర్ అయితే బిల్డ్ అవుతుంది అనమాట. నాకు తెలిసి పెయింటింగ్ వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడైతే మనం చూసుకోవచ్చు ఒక హోటల్ అయితే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, 5 స్టార్ హోటల్. అండ్ ఆ పక్కన మనకైతే ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ అని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ ఇంటర్నల్ వర్క్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనం ఆల్రెడీ విజువల్స్ చూసా ఉంటాం, ఇన్స్టాలో చాలామంది పెట్టారు. సో నేను కూడా తొందరలో లోపల కూడా షూట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లోపల కూడా మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో ఇంకా మీకు ఎయిర్పోర్ట్ లోపల రన్వే అవన్నీ కూడా క్లియర్గా విజువల్ చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ ఎయిర్పోర్ట్కి కనెక్టింగ్ రోడ్స్ కూడా చాలా క్లియర్గా ఎయిర్పోర్ట్ ఎలా కనెక్ట్ అవుతున్న విషయాలు కూడా చాలా క్లియర్గా చెప్తాను. చాలామంది అనుకుంటున్నారు ఎయిర్పోర్ట్ చాలా దూరం కడుతున్నారు, వెళ్ళడానికి టైం పడుతుందని చెప్పేసి. కానీ ఆ ట్రావెల్ టైం తగ్గించడానికి ప్రస్తుత గవర్నమెంట్ చాలా అంటే చాలా రోడ్ డెవలప్మెంట్ ప్లాన్స్ ఇంకా కొత్త జర్నీ ప్లాన్స్ కూడా వేస్తుంది. అవన్నీ కూడా నేను అది మీకు అప్కమింగ్లో చూపిస్తాను అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా ఎయిర్పోర్ట్కి ఎలా వెళ్తే ఈజీగా వెళ్తాం అనేది. సో జూన్ కల్లా ఈ రోడ్స్ని కంప్లీట్ అయ్యి అంటే మనం హ్యాపీగా ఎయిర్పోర్ట్కి మన విశాఖపట్నం నుంచి 40 to 50 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. సో ఇప్పుడు మనమైతే రిటర్న్ వెళ్తున్నప్పుడు కూడా మీరైతే అబ్జర్వ్ చేయొచ్చు చాలా క్లియర్గా రోడ్ వర్క్ ఎలా జరిగింది అనేది. సో ఈ లెఫ్ట్కి వెళ్తే మనకి అరైవల్స్ డిపార్చర్స్ ఉంటాయన్నమాట. అదే మనమైతే చాలా క్లియర్గా అక్కడ బోర్డులో చూస్తాం. మీరు అబ్జర్వ్ చేయొచ్చు కార్ చాలా ఫాస్ట్గా వెళ్తుంది మీకు కనిపిస్తుంది, కానీ కార్ అంత ఫాస్ట్గా వెళ్ళట్లేదు, స్లోగానే వెళ్తుంది. మీరు ముందు చూసారు కదా ఆ స్పీడ్లో వెళ్తుంది అనమాట. కానీ నేను వీడియో టైం తగ్గించడానికి కొంచెం ఫాస్ట్గా వెళ్తున్నట్టు చూపించాను. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఇక్కడ కూడా చాలా క్లియర్గా బోర్డు అయితే ఉంది. ఈ బోర్డులో లెఫ్ట్కి వెళ్తే ఈటీసీకి, ఇంకా స్ట్రైట్గా వెళ్ళామంటే నేషనల్ 16కి వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ స్పీడ్లోనే మనం అయితే వెళ్తున్నాం, మరి ఓవర్ స్పీడ్లో అయితే వెళ్ళట్లేదు. మీకు అర్థమై ఉండాలి మనం ఎలా వెళ్తున్నాం అనేది. సో మళ్ళీ మనకి ఇప్పుడు సర్కిల్ వస్తుంది కదా, ఈ సర్కిల్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఏటీసీకి, స్ట్రైట్గా వెళ్ళామంటే మనమైతే నేషనల్ 16కి వెళ్తాం. అయితే ఇప్పుడు మనం రిటర్న్లో వెళ్తున్నాం అనమాట. రిటర్న్లో వెళ్తున్నప్పుడు కూడా మనం చాలా క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు ఇటువైపు కూడా రోడ్డు కంప్లీట్గా అయిపోయింది. ఇంతకుముందు మనం వచ్చినప్పుడు అయితే మధ్యలో ఫ్లైఓవర్స్ పెండింగ్ ఉండేవి అండ్ అలాగే అండర్ పాస్లు పెండింగ్ ఉండేవి, చాలా పెండింగ్ వర్క్ కనిపించింది. ఇప్పుడు మనకి ఈ రోడ్లో ఎలాంటి పెండింగ్ వర్క్ కనిపించట్లేదు, రోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. గ్రీనరీ వర్క్స్ ఇంకా రోడ్ యొక్క బ్యూటిఫికేషన్ వర్క్స్ అయితే అవ్వాలి. సో అది కూడా జరిగిందంటే ఈ రోడ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. అది వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు చూపిస్తాను ఈ రోడ్ ఎలా ఉంటుంది అనేది. మనం మన హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చూస్తే చాలా గ్రీనరీతో నిండి ఉంటుంది అనమాట. సేమ్ ఇక్కడ కూడా అలానే చాలా బ్యూటిఫుల్గా ఈ రోడ్ అంతా కూడా గ్రీనరీతో నిండిపోతుంది. డిఫరెంట్ కలర్స్ యొక్క మొక్కలతోటి ఈ రోడ్ని డెవలప్ చేస్తారు అండ్ మొత్తం మనకి గ్రీనరీ మాత్రం అదిరిపోతుంది అనమాట. సో అది కంప్లీట్ వరకు మనం వెయిట్ చేయాలి. అది కానీ కంప్లీట్ అయిందంటే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఈ రోడ్ ఉండబోతుంది. అప్కమింగ్ వీడియోలో కూడా మీకైతే నేను ఎగ్జాక్ట్గా ఇంటర్చేంజ్ వర్క్ కూడా చూపిస్తాను. ఇంటర్చేంజ్ ద్వారా ఎలాంటి వర్క్ జరుగుతుంది అండ్ ఇంటర్చేంజ్ ఎలా ఉండబోతుంది, ఆ ఇంటర్చేంజ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుంటాం. అలానే మన భీమిలి నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి ఒక బీచ్ కార్డర్ కూడా ఉంది కదా, దాని అప్డేట్ కూడా ఇవ్వబోతున్నాను అప్కమింగ్ వీడియోలోని. నేను యాక్చువల్గా మీకైతే మన ఇన్నర్వెట్ మాల్ వీడియో చూపించాలి ఈరోజు, కానీ కొన్ని కారణాల వల్ల నేను వెళ్ళలేకపోయాను. సో అందువల్ల మీకైతే ఈ ఎయిర్పోర్ట్ వీడియోని చూపిస్తున్నాను. సో రేపటి వీడియోలో ఖచ్చితంగా మీకు మన ఇన్నర్వెట్ మాల్ని కంప్లీట్ ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. మరి మీలో ఎంతమంది ఇన్నర్వెట్ మాల్ నేను ఎక్స్ప్లోర్ చేస్తే ఎలా ఎక్స్ప్లోర్ చేస్తానో చూడడానికి వెయిట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫైనలీ మనం అయితే వస్తాం అనమాట మళ్ళీ మన ఇంటర్చేంజ్ వరకు. ఈ ఇంటర్చేంజ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీకు నేను చెప్పే కదా మొత్తం మట్టి రోడ్ ఉంటుంది, హెవీ వెహికల్స్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి.
కార్లో వెళ్ళాలంటే కార్ అంతా ధూళి అవుతుంది, సస్పెన్షన్ కూడా పాడే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే రోడ్డు చూసారు కదా ఎలా ఉందో. ఈ రోడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఎక్కడ ఎలాంటి గొయ్యి ఉంటుందో కూడా తెలియదు. సో అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి ఈ రోడ్లో వెళ్ళకపోవడం చాలా అంటే చాలా మంచిది. సో మనం చూసాం కదా చాలా క్లియర్గా ఈ లెఫ్ట్లో మొత్తం వర్క్ జరుగుతుంది. ఈ వర్క్ అంతా కూడా మీకు నేను చాలా బ్యూటిఫుల్గా అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఆ లెఫ్ట్లో మీకు కనిపిస్తుంది కదా, అక్కడే ఫ్లైఓవర్ వస్తుంది అండ్ ఈ ప్లేస్ మొత్తం అంతా కూడా ఇంటర్చేంజ్ వస్తుంది. సో మనమైతే వస్తాం అనమాట ఎన్ఎస్ సెక్షన్ వరకు. సో మీకు నేను ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్తాను చెప్పే కదా, ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అనేది, అండ్ అలాగే భోగపురం దగ్గరలో ఉండే లేఅవుట్ గురించి కూడా చెప్తా అన్నాను. సో ఆ లేఅవుట్ని చూపించి వీడియోని అయితే నేను ఎండ్ చేయబోతున్నా. మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు నేను సజెస్ట్ చేసే ప్రాపర్టీ తగ్గరఫల్స్ కి జస్ట్ 2 కిలోమీటర్ రేడియస్ లో ఉన్న ఎస్విఎస్ బెల్మోండ్. విఎంఆర్డిఏ అండ్ రేరా అప్రూవల్స్ తో ఎస్విఎస్ కన్స్ట్రక్షన్ రాజపులో జంక్షన్ దగ్గర విజయనగరం హైవే నుండి జస్ట్ 700 మీటర్స్ డిస్టెన్స్ లో 274 ఏకర్ మెగా శాటిలైట్ టౌన్షిప్ డెవలప్ చేస్తున్నారు. అందులో ఫేజ్ 1 లో అన్ని డెవలప్మెంట్స్ కంప్లీట్ అయ్యాయి, సేల్స్ కి రెడీగా ఉంది. ఈ ప్రాజెక్ట్ లో 50 ఫీట్ డబుల్ రోడ్, 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఎల్డర్స్ పార్క్, అవెన్యూ ప్లాంటేషన్, యాంటీ స్కిడ్ ఫుట్ పాత్స్, కాంపౌండ్ వాల్, ఇంటర్కామ్ ఫెసిలిటీ అండ్ 24/7 సెక్యూరిటీ లాంటి అన్ని ఎమ్యూనిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఎస్విఎస్ కన్స్ట్రక్షన్స్ గత 35 సంవత్సరాలుగా హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో క్లియర్ టైటిల్స్ తో ఎన్నో వెంచర్స్ కంప్లీట్ చేసి కస్టమర్స్ నమ్మకం సంపాదించారు. సేల్స్ అయ్యాక కూడా కంప్లీట్ అయిన వెంచర్స్ ని ఇప్పటి వరకు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. విజయనగరం హైవే నుండి వెంచర్ కి వెళ్లే అప్రోచ్ రోడ్ 80 ఫీట్ ప్రపోజ్డ్ మాస్టర్ ప్లాన్ రోడ్, అలాగే రాంబిల నుండి భోగాపురం వరకు 330 ఫీట్ ప్రపోజ్డ్ సెమీ రింగ్ రోడ్ వెంచర్ బ్యాక్ సైడ్ నుండి వెళ్తుంది. తగరపల్స్ నుండి రేవిడి పద్మనాభం 200 ఫీట్ ప్రపోజ్డ్ రోడ్ అయితే వెంచర్ నుండి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. వెంచర్ పక్కనే ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్, అవంతి ఫార్మా అండ్ ఇంజనీరింగ్ కాలేజ్, అనిట్ రఘు ఇంజనీరింగ్ కాలేజ్ లాంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్నాయి. 5 మినిట్స్ లో అనిల్ నీర్కొండ హాస్పిటల్ కి రీచ్ అవ్వచ్చు. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జస్ట్ 12 కిలోమీటర్లు, విజయనగరం రైల్వే స్టేషన్ 17 కిలోమీటర్లు, భీమ్లీ బీచ్ 9 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది. ఎక్సలెంట్ లొకేషన్ అండ్ స్ట్రాంగ్ కనెక్టివిటీ అండ్ ఫ్యూచర్ గ్రోత్ పొటెన్షియల్ వల్ల ఈ వెంచర్ మీకు సజెస్ట్ చేస్తున్నాను. ఇక్కడ సేల్ వాల్యూకి 80% వరకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంది. మీ దగ్గర 7 to 9 lakhs రెడీ క్యాష్ ఉంటే లోన్ పెట్టుకుని ప్లాట్ కొనుక్కోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా క్లియర్ గా ఈ అప్రోచ్ రోడ్ చూపించాను అండ్ అలానే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఒక బెస్ట్ లేఅవుట్ని కూడా చూపించాను. సో మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలనుకుంటే అక్కడ కనిపిస్తున్నాయి కదా నంబర్స్, ఆ నంబర్స్ని కాంటాక్ట్ చేయండి. సో దాని ద్వారా మీరైతే బెస్ట్ గైడెన్స్తో ఒక బెస్ట్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేస్తారు. సో నేనైతే మరి ఈ వీడియోని ఎక్కడ దాన్ని చేస్తున్నాను. మీకు కనుక వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.